కుంభరాశి వాళ్ళకు ఏ విధంగా ఉంది? వాళ్ళు ఎటువంటి దానాలు చేయాలి? కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14 అమ్మ. రాజ్యపూజ్యం 6, అవమానం 1. వీరికి కూడా కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఫలితంతో పాటు గౌరవం లభించే అవకాశం ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి తృతీయంలోను, చతుర్థ భావంలోను గురుబలం కొద్ది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒక 20% మాత్రమే గురుబలం వస్తుంది. అలాగే కుజుడు ఈ సంవత్సరం వీరికి బాగా ఉన్నారు. కాబట్టి భూములు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం వీరు ఎప్పటి నుంచో అనుకుంటుంటే అటువంటి వాహనం కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రవి భగవానుడు బాగున్నారు వీరికి ఈ సంవత్సరం కొన్ని మాసాలలో. కనుక రాజకీయ నాయకులకి పదవులు రావడానికి కానీ, ఉన్న ఉద్యోగంలో ఇంకొంచెం పెద్ద ఉద్యోగంలోకి పొందడం, ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. కాలసర్ప దోషం ఒకటి ఇబ్బంది పెడుతుంది వీరికి. వీరు ఈ కుంభరాశి వారు ఈ శని దోషాన్ని కొంచెం బయటపడడం కోసము ఈశ్వరునికి అభిషేకం చేసుకోవడం, శనివారం రోజు శ్రీకాళహస్తి రావుకేతు పూజలు చేసుకోవడం. శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు చేసుకోలేని వారు కనకదుర్గాదేవికి పూజలు చేసుకోవడంలో రాహు ప్లీజ్ అవుతాడు, గణపతి పూజలు చేసుకోవడంలో కేతు ప్లీజ్ అవుతాడు. ఈ 2 పరిహారాలు చేసుకోవడంలో మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.